గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. సుప్రీంనే తప్పుపడతారా అంటూ ప్రధాన వార్త కనిపిస్తోంది. మాకు రాజకీయాలు అంటగడతారా అంటూ రేవంత్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇదేనా మీరు మాట్లాడేది? ఒక సీఎం చేసే ప్రకటనైనా ఇది? మీ పద్ధతేం బాగోలేదు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తాయి. పార్టీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామా అంటూ అత్యున్నత న్యాయస్థానంపై ఆయనకు గౌరవం లేదా అంటూ కవిత బెయిల్పై సీఎం వ్యాఖ్యల మీద ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన వార్తను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అయితే బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. ఆమె బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసింది నిజం. సిసోడియా, కేజ్రీవాల్ కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎట్లా వచ్చిందంటూ చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే దానికి సంబంధించి మేము రాజకీయ నాయకులను పట్టించుకోము. మా ఆదేశాలను ఎవరైనా విమర్శించినా ఇబ్బంది లేదు. మా మనసాక్షి ప్రకారం మేము చేసిన ప్రమాణం ప్రకారం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామంటూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్య ఇది. అయితే సీఎం వ్యాఖ్యలు అవాంఛనీయమంటూ ధర్మాసనంతో రేవంత్ తరపు న్యాయవాదులు కూడా మాట్లాడినారు. ఇక నెక్స్ట్ చూస్తే 5.5 నెలల విరామం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం తన తండ్రి కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కన్నబిడ్డను చూడగానే భావోద్వేగానికి గురైన కేసీఆర్ ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారంటూ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది. కూతురు కవితకు బీఆర్ఎస్ అధినేత ఆశీర్వాదం అంటూ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే దివ్యాంగుల ఇండ్లపైకి బుల్డోజర్ అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. సీఎం సొంత జిల్లాలో 75 ఇండ్ల కూల్చివేత. ఆదర్శ్ నగర్లో అర్ధరాత్రి బీభత్సం. రెవెన్యూ అధికారుల హైడ్రా అవతారం. పేదలపై అధికారుల ప్రతాపం అంటూ గమనించవచ్చు మనం వార్తను. బియ్యం, బట్టలు అన్నిట్లా మన్నుబడ్డది అంటూ ఇక్కడ ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించవచ్చు. ఇల్లు కోల్పోయిన వ్యక్తి ఇక్కడ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం చూస్తున్నాం. ఇండ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నేలమట్టం చేసేసిండు. నిద్రపోయిన లోపల మనుషులు నిద్రపోతుండగా రాత్రికి రాత్రి చేసిన కూల్చివేతలు ఇవి. పేదల పట్ల ఇట్లా వ్యవహరిస్తారా అంటూ కూడా అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ చూస్తే రైతును ముంచిన గజ దొంగ రేవంత్ అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. రుణమాఫీ 100% ఏ ఊర్లో అయిందో రాహుల్ గాంధీ వచ్చి చూపించాలి. మంత్రులే మాఫీ పూర్తి కాలేదంటున్నారు. మరి కొండారెడ్డిపల్లిలో అయిందా? రేవంత్ రెడ్డిది చిట్ చాట్ కాదు, చీట్ చాట్ అన్నారు. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం బంధువుల దందా, హైడ్రా పేరుతో ప్రతిపక్షాలే టార్గెట్ అంటూ మీడియా ఇష్టాగోష్ఠిలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కూల్చివేత కాదు, షోకాజ్ నోటీసులు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాల కూల్చివేతల నోటీసులపై పిటిషన్లు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఇక్కడ కూడా సీఎం సోదరుడి ఇంటి వద్ద మరో మహిళా జర్నలిస్టుపై దౌర్జన్యం అంటూ కూడా వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే పేదలకు 7 రోజులు, పెద్దలకు 30 రోజులు అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. కూల్చివేతలు, నోటీసుల జారీలో ద్వంద్వ వైఖరి కొనసాగుతున్న ప్రభుత్వ హై డ్రామా అంటూ కూడా మనం గమనించవచ్చు వార్తను. ఇక నెక్స్ట్ చూస్తే మా భూములు చెరబట్టిండ్రు అంటూ ఇంకొక వార్త గమనించవచ్చు. అసెండ్ భూములను వదలట్లేదు. దొంగ పత్రాలతో అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ దౌర్జన్యం. మంత్రి పొంగులేటి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. బౌన్సర్లు సెక్యూరిటీతో దాడులు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలి అంటూ మీడియా ఎదుట కొండకల్ గిరిజనుల గోడు అంటూ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ను కూడా మనం ఇక్కడ వార్తలో గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఫామా విలేజ్ వద్దే వద్దు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ప్రాణాలైనా ఇస్తాం కానీ సాగు భూములను ఇవ్వం. ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమంటున్న కొడంగల్ రైతుల ఆందోళనలు, కార్యాలయాల ముట్టడి. కాలుష్య ఫార్మా కంపెనీలు వస్తే ఊళ్లు ఖాళీ అవుతాయంటూ రైతుల ఆవేదన. వికారాబాద్ జిల్లా దుద్యాలలో భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. రైతులు దాన్ని అక్కడ అపోజ్ చేస్తున్నారు. ఫార్మా విలేజ్ వద్దంటూ గతంలో చేసిన విన్నతులు, దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఇవేం గురుకులాలు, ఇంత అధ్వానం అంటూ వార్త చూస్తున్నాం. ఎలుకలు కరిచిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే ఆరా. వసతి గృహానికి వెళ్లి విద్యార్థులకు రవీంద్ర కుమార్ పరామర్శ అంటూ మన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త గమనించవచ్చు. ఇక్కడే సీఎం మంత్రుల ముద్దు నిద్ర అంటూ గురుకుల సమస్యలపై పట్టించుకొని పాలకులు అంటూ బీఆర్ఎస్ నేతలు వాసుదేవరెడ్డి, బాలరాజు యాదవ్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కళ్యాణ లక్ష్మిపై రాజకీయ కక్ష అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. చెక్లు మంజూరైనా ఇస్తలేరు. 14,865 మందికి అదే పరిస్థితి. అత్యధికం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోటే పెండింగ్లో 86,000కు పైగా దరఖాస్తులు. వెరిఫికేషన్పై అధికారుల నిర్లక్ష్యం అంటూ చూస్తున్నాం. 10 నెలల నుంచి కూడా తిరుగుతున్నా రాలేదు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి చెక్స్ రిలీజ్ కాలేదు డబ్బులు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి లబ్ధిదారులు. ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణ టుడేలో సుప్రీంకోర్టు ర్యాప్స్ రేవంత్ ఫర్ రిమార్క్స్ ఆన్ కవిత బెయిల్ అంటూ వార్తను ప్రధానంగా
పబ్లిష్ చేసింది. సేమ్ ఇదే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత బెయిల్ సందర్భంగా చేసిన వ్యాఖ్యల పట్ల సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వార్తను ప్రధానంగా పబ్లిష్ చేసింది. అదేవిధంగా మరోపక్క ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ను కలిసిన ఆ ఫోటోగ్రాఫ్ను కూడా వాళ్ళ ఆలింగనం చేసుకున్న ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోగ్రాఫ్ కూడా పబ్లిష్ చేసింది తెలంగాణ టుడే. ఇక నెక్స్ట్ ఇవాళ మనం కీలకంగా 3 అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. మొదట సీఎంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజంగా అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి సుప్రీం ఇచ్చిన తీర్పును తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని హేళన చేస్తూ అభ్యంతరకరంగా కమెంట్ చేసింది రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ధర్మాసనం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం స్థాయిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు. మీరు ఏమనుకున్నా మేము నిజంగా మేము కొన్నిటికి కట్టుబడి ఉన్నాము, వాటికి కట్టుబడి మేము లోబడి వాటికి ఉండే మేము తీర్పులు ఇస్తాము, మీ రాజకీయ నాయకులు సంప్రదించి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా వ్యాఖ్యానించింది. వాస్తవానికి సీరియస్ అయిందని చెప్పాలి. రాజకీయాల ప్రభావంతో తీర్పులు ఉండవని చాలా క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు. ఇక నెక్స్ట్ చూస్తే పేదలపైకి బుల్డోజర్ ఎక్కిన వార్త కూడా మనం చాలా కీలకంగా ప్రస్తావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది సీఎం సొంత జిల్లాలో జరిగింది. 75 ఇండ్లను కూల్చేసిండ్రు. మహబూబ్ నగర్ జిల్లా ఆదర్శ్ నగర్ కాలనీలో రాత్రి లోపల ఇండ్లలో మనుషులు నిద్రపోతుంటే బయట నుంచి బుల్డోజర్లు వచ్చి గోడలను కూల్చేసిన దారుణమైన పరిస్థితి. అంటే పనులు చేసుకొని ఇండ్లకు పోయి కంటి నిండా నిద్రపోతుంటాయి. మరి ఏ రాత్రి ఏం జరుగుతుందో, ఎప్పుడు ఈ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పేద ప్రజలు సామాన్య ప్రజలు బతకాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందా అనే ఆందోళన ఇప్పుడు నెలకొంది. అయితే కూల్చివేతలు కాదు, షోకాజ్ నోటీసులు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ హైడ్రా పేరుతో మాత్రం హైడ్రామా నడుస్తుంది. పెద్దల పట్ల ఒక విధంగా, పేదల పట్ల మరొక విధంగా వ్యవహరిస్తుంది అంటూ. ఎందుకంటే నిన్న దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటికి సంబంధించి నిజంగా 30 రోజుల టైం ఇచ్చి నోటీసులు ఇచ్చి ఇవన్నీ చేసింది. కానీ నిజంగా మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ పేదలకు 75 ఇండ్లు కూల్చేసిన ప్రాంతంలో మాత్రం వాళ్ళకి కనీసం సమాచారం లేదు, నోటీసులు ఏమీ లేవు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే తమకు వీటికి సంబంధించి పట్టాలు వచ్చినాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ వీటిని రెగ్యులరైజ్ చేసింది. దశాబ్దానికి పైగా మేము ఇక్కడే ఉంటున్నామని చెప్పి పేదలు ఎంత మొరపెట్టుకున్నా రాత్రికి రాత్రి వాళ్ళ మాటలు ఏమీ లెక్క చేయకుండా నిద్రపోతున్న వాళ్ళ మీద నుంచి బుల్డోజర్లు వెళ్ళి గోడలు కూల్చేసిన పరిస్థితి. రోజుకి పని చేసుకుని బతికే సామాన్య ప్రజలు, పేద ప్రజలు మరి ఇవాళ నుంచి వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఎట్లా తినాలి, వాళ్ళ కుటుంబాలు ఏంటి, పరిస్థితి ఏంటి అని అంతా కూడా ప్రశ్నార్థకంగా మారిన దారుణమైన పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ఇక నెక్స్ట్ చూస్తే గజ దొంగ రేవంత్ అంటూ హరీష్ రావు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండ్రు. 50 లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ ఆయన కీలకంగా మాట్లాడిండ్రు. దేవుళ్ళు రైతులను మోసం చేసిన చరిత్ర రేవంత్ కుంది అంటూ హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించిండ్రు. అయితే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు రేవంత్. 100% రుణమాఫీ ఏ ఊర్లో అయిందో రాహుల్ గాంధీ వచ్చి చూపించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అగ్రనేతలు, కాంగ్రెస్ కు చెందిన అగ్రనేతలు వచ్చి కూడా ఇక్కడ తెలంగాణలో అబద్ధాలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హామీలన్నీ అమలైపోయినాయని ప్రజలతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది, అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, కనీసం ఎక్కడ ఏ పనులు కూడా జరగట్లేదు. పాలన పూర్తిగా పడకేసిన పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. దీనికి అదనంగా ఈ హైడ్రా పేరుతో కావచ్చు, హామీలు అమలు చేయకుండా వాటిని అడిగిన ప్రజల మీద కావచ్చు, దౌర్జన్యమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా, ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు చూసినా ఎవరు సంతోషంగా లేరు, ప్రశాంతంగా లేరు. రేపు ఏమవుతుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో నెలకొన్న దుస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి మనం మరింత వివరంగా ఇవాళ వార్తలు వాస్తవాలు చర్చిద్దాం.